హల్లెలూయా. ప్రేమ స్వరూపిణి మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్ఠ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. గత దినాలు, సమయాలు, క్షణాలు మమ్మల్ని అందరినీ మీ భద్రత కలిగిన రెక్కల నీడలో క్షేమంగా కాపాడినందుకు స్తోత్రం నాయనా. ఇప్పుడు తన దినమందు సంఘాలుగా కూడి మేము ఆరాధించుకునే పరిస్థితులు మా ముందు లేకపోయినా, మా కుటుంబాలనే ఒక సంఘంగా మార్చి కుటుంబముగా నిన్ను ఆరాధించే గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రం. యావత్ ప్రపంచంలో ఎందరైతే గృహాల్లో సంఘాలుగా చేరి మా భారతదేశం అంతట్లో నేను ఆరాధిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క కుటుంబం పైకి మీ బలమైన సన్నిధిని మీరు కుమారించమని అడుగుతున్నాం. మీ ఆత్మ చేత నడిపించమని, మా స్తుతులన్నిటిపై మీరే ఆశీనులుగా ఉండమని అడుగుతున్నాం నాయనా. నిన్ను కలిగి ఉండడమే మా గొప్ప భాగ్యము స్వామి. ఇదిగో తండ్రి, ఈ జరిగే ఆనందంతటినీ నీ మహిమార్థమై జరిగించండి. పరిశుద్ధాత్ముడా, మా మధ్యలో మీరు సంచరించండి. యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటల్లో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని, ముందున్న సమయం అంతటినీ మీ బలమైన స్థలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, ఈరోజు ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ ఈ లైవ్ ద్వారా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి దేవుడు నామాన్ని కనుపరుస్తున్నాను. గత సుమారు 3 నెలలుగా కరోనా వ్యాధి కారణంగా సహవాసాలని మూయబడ్డాయి. ప్రభుత్వం వారిచ్చిన అనుమతి వచ్చే వారం నుంచి అధికారికంగా వారిచ్చిన నియమ నిబంధనల ప్రకారంగా సహవాసాలుగా, సంఘాలుగా మనం కూడుకొని ఆరాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మనం ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా కుటుంబాలుగా ఆరాధిస్తున్నాం. ఈ లైవ్లో మీరు కూడా మాతో పాటు కలిసి పాడుతూ దేవుని నామాన్ని ఆరాధించండి. దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ సమయంలో లేఖన ఆశయాలు కలిసి ఒక పాట పాడతారు. మనమందరం వారితో ఏకీభవించి పాడదాం. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
హల్లెలూయా. నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా, నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా, నీవే నా కోటము, నీ నిన్నే స్తుతించెదను.
నిజమే, దేవుడు మనకు బలమై ఉన్నాడు, ఆయన మనకు ఉన్నత దుర్గమై ఉన్నాడు. ఆయన వాల్యూమించు. మన ప్రతి పరిస్థితిలో మనకు చాలిన దేవుడై ఉన్నాడు. కాబట్టి నిండు మనసుతో ఆయన్ని మనం ఆరాధించే బదులైన దేవుని మనమందరం పాడి కీర్తించి కొనియాడి ఆరాధిద్దాం. అందరం కన్ను మూసుకొని కొన్ని క్షణాలు ప్రభు సముఖమందు ఆయన అమృతమైన నామాన్ని, ఆయన మన జీవితంలో చేసిన కార్యాలని మనం హృదయంలో తలపోస్తూ ఆయనకు వందనాలు చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. హల్లెలూయా. యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచి ఉందోను. చెప్పుదామా? యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచి ఉందోను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చిరునవ్వు మరచెదను. ఆమేన్. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చిరునవ్వు మరచెదను. ఆమేన్, ఆమేన్. ఆరాధన, ఆరాధన,
యేసు రాజాని భవనములో వేయి పదులు వేసిందును. యేసు రాజాని భవనములో నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చిరునవ్వు మరచెదను. రాజా రాజా నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చిరునవ్వు మరచెదను. ఆరాధన పరిశుద్ధపరచు యెహోవా మీకావే ఆరాధన నీకే. పరిశుద్ధపరచు పూజించు దైవం యెహోవాను సేయు. ఆరాధన నీకే. పూజించు దైవం ఆరాధనా 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 నీకే. ఆరాధనా 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 నీకే. ఆరాధనా 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 ఓ ఆరాధనా ఆరాధనా నిండు మనసుతో నోరాల పలుకుదామా. యేసు రాజా నీ భవనములో రేయింబగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయింబగలు వేచియుందును.
నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను రాజా వేవేల పరిశుద్ధులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానాపతి గానములతో స్తుతించబడుచున్న మా పరలోకపు తండ్రి ఈ సన్నిధిలో మా చింతలను మరుస్తున్నాం ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి అబ్బా తండ్రి తండ్రి దేవా నీకేనయ్యా అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా ఆసక్తితో ప్రేమిస్తున్నా అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా ఆసక్తితో ప్రేమిస్తున్నా
తుడిచే కారుణ్యమా, కనికరమును చూపే కన్న హృదయమా, నాపై కనికరమును చూపే. ఓ కల్వరి ప్రేమమయా, అబ్బా కల్వరి, ఓ కల్వరి ప్రేమమయా, అబ్బా కల్వరి, అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా ఆసక్తితో, అయ్యా అబ్బా నిన్నే, ఓ అబ్బా నిన్నే, ఓ డాడీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ. నాన్న నిన్నే ప్రేమిస్తున్నా, నాన్న నిన్నే ప్రేమిస్తున్నా, నాన్న నిన్నే ప్రేమిస్తున్నా, నాన్న నిన్నే రాజా 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 ప్రియ రాజా, స్నేహిత నా స్నేహిత స్నేహిత, యేసు పరిశుద్ధాత్ముడా, మాతో పాటు కలిసి ఆరాధిస్తుండగా దైవ సన్నిధి, దైవ ప్రసన్నత మిమ్మల్ని ఆవరిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నా. మనకు బలి మన పాపములను క్షమించిన యేసయ్య చీకటి మీద మన బ్రతుకులలో తన వెలుగు నుంచి దర్శించాడు. అనుభవధైర్యుడిగా మన జీవితాల్లో ఉదయించాడు. చీకటి మీద మన బ్రతుకులను తన వెలుగు కింద కలిపాడు. మన కన్నీటిని తుడిచే కారుణ్యమూర్తి ఆయన, మనపై కనికరము చూపే కన్న తండ్రి ఆయనే. మన ప్రియుడు ఆయన, మన మారాయణ నోరు తెరిచి నీవు స్థలంలో దేవుని ఆరాధించు. డాడీ నిన్ను ప్రేమిస్తున్నాను, డాడీ నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రార్థించండి. స్తోత్రం మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క పరిశుద్ధ దినాన ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడా, ఇంతవరకు జరిగిన ఈ ఆరాధనంతట్లో మీరుగా ఉండి నడిపించినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, ఈ యొక్క లైవ్ లో ఎంతమంది బిడ్డలతో కనెక్ట్ గా ఉన్నారు ప్రభా, నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నైనా నీకు వందనాలు. నీ సన్ని చేత ప్రతి ఒక్కరిని మీరు తృప్తిపరచండి యేసయ్యా, నీకు
నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, ముందున్న సమయంలో తండ్రి నీకు వందనాలు. మీ దాసులు మీరు అభిషేకించండి నాయన, నీకు వందనాలు. వాక్యమైన దేవుడా, వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా, నీకు వందనాలు. మమ్మల్ని దర్శించండి యేసయ్యా, నీకు వందనాలు. నీ వాక్యానుసారమైన జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి నాయన. గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ముందున్న సమయం అంతా కూడా నీ బలమైన హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే ఘనంగా అద్భుతంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసే నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఇంతవరకు దాకా ఈ ఆరాధనంతట్లో దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తన భాగాన్ని మనం చదువుకుంటుండగా మీరందరూ బైబిల్ తెరిచి కీర్తన భాగాన్ని చదవాల్సింది కోరుతున్నాను. కీర్తనల గ్రంథం 15వ కీర్తనని సహోదరుడు దత్తురాజ్ చదువుతాడు. మనందరము మన బైబిల్ తెరిచి ఆ కీర్తన భాగాన్ని మనం కూడా నోరు తెరిచి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనం వరకు చదువుకుందాం. యెహోవా, నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఇటు లేఖన భాగాన్ని దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. మనందరము తలలో వంచి కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన తర్వాత మరలా కూర్చోకూడదు. ఈ ప్రార్థన తర్వాత మళ్ళీ వాక్య సందేశం ఉంటుంది. ఈ వాక్య సందేశంలో మీరు తప్పనిసరిగా వాక్య సందేశాన్ని కూడా విని ఆత్మీయంగా మేలు పొందాలని కోరుతున్నాను. తలలో వంచిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్ఠ నామానికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క సమయంలో నిన్ను ఆరాధించుటకు, నిన్ను పాడి కొనియాడుట కొరకు, నీ నామాన్ని ఘనపరచుట కొరకు మాకు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి నిన్ను ఘనపరుస్తూ నాయన, ఈ ఆరాధనంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించేందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎందుకంటే ప్రభువా, ఈ యొక్క లైవ్లో మాతో పాటు కలిసి నిన్ను ఆరాధిస్తున్నారో, ఎందుకంటే ఈ ప్రార్థనలో ఏకీభవించి నీ వైపు చూసి ప్రార్థిస్తున్నారో, ఇప్పుడే వారి జీవితంలోనికి అద్భుతమైన నీ సన్నిధిని ప్రకటిస్తున్నాను. అద్భుతమైన నీ మహిమ కలిగిన కార్యాలు వారి జీవితంలో జరిగించమని అడుగుతున్నాను. యేసయ్యా, నువ్వు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నాయనా. నువ్వు మితిలేని కార్యములు చేయటకు శక్తి కలిగిన దేవుడు నాయన. ఇదిగో తండ్రి, ఇప్పుడే నీ బిడ్డల పక్షంగా నీవు కార్యమును జరిగించమని అడుగుతున్నాను. ప్రభువా, నీ ప్రజల పక్షంగా నీ కనికరం చేత కదలమని అడుగుతున్నాను. యేసయ్యా, అద్భుతమైన నీ మహిమను ప్రతి ఒక్కరి జీవితంలో కనపరచుమని అడుగుతున్నాను. నీ కొరకు బలమైన సాక్షులుగా, నీ మరణ పునరుద్ధరణపు సాక్షులుగా మమ్మల్ని మలచమని అడుగుతున్నాను నాయనా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరదాకా జరిగిన ఈ ఆరాధనంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించినందుకై మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ముందున్న సమయంలో మమ్మల్ని మేము మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశు నామన సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం, యేసు రక్తమునకే జయం. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన ప్రియ రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సమాధానం కూడి ఉన్న మనకు సకల లోక పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. పిల్లరా, ఈ సమయంలో మరొక వర్తమానాన్ని నేను మీకు అందించబోతున్నాను. ఈ వర్తమానంలో మీరు కూడా తప్పనిసరిగా దీవించబడండి. శాపం నుంచి విడిపించబడడం ఎట్లు, మనల్ని శాపం నుంచి విడిపించడానికే యేసు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చాడనే సంగతిని, శాపమును ఏ రీతిగా బ్రేక్ చేయవచ్చో ఆ విషయాలంటే మీతో నేను పంచుకోబోతున్నాను. తప్పనిసరిగా వాక్య సందేశాన్ని నుండి మీరు దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.